హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం కొత్తగా అయితే ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ ఎఫెక్ట్ కానీ అండ్ మన యొక్క ఫొటోస్ కానీ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని పెట్టుకొని అలా టీ కప్లో మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని ఆ యొక్క ఫొటోస్ మీద ఒక లిరికల్ యానిమేషన్ అండ్ మన యొక్క ఫోటో మీద ఒక హార్ట్ సింబల్ ఎఫెక్ట్లు. సో ఈ ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. సో అలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుంది నా వెంటనే వీడియో చేయండి అని చాలా మంది కూడా అడిగారు. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నానో యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అనేది చేస్తాను. మీరు కూడా 1 అవర్ ముందు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ అని ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి మన ఛానల్కు సంబంధించి అన్ని ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో 1 అవర్ ముందు మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదేవిధంగా చెప్పాను కదా, మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని పెట్టుకొని మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని మై లవ్ అంటూ ఒక బ్యూటిఫుల్ మెమరీస్ లాంటి వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆఫ్ చూస్తారు. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ని యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసి ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ను తీసుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్కింగ్ ఇవ్వండి. సేమ్ అదే మీద టచ్ చేసి మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇవ్వండి. నేనైతే ఒక 20 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్కింగ్ రైట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక నేను 20 సెకండ్స్ ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకొని టిక్ మార్కింగ్ రైట్ ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీరు టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని ఫస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఈ మీ ఫోటోని అయితే నేను సెలెక్ట్ అనేది చేసుకుంటున్నా. వన్స్ సెలెక్ట్ చేసి ఈ యొక్క ఫోటోని కొద్దిగా మనకు రొటేట్ చేసి ఆ యొక్క వైట్ ఫ్రేమ్లో కరెక్ట్గా సెట్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ క్రాపింగ్ వచ్చి మన యొక్క ఇమేజ్ కొద్దిగా మీరు క్రాప్ అనేది చేసుకోండి. ఓకే, సో మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో క్రాప్ అనేది చేసుకొని ఆ యొక్క ఇమేజ్ని ఇలా జూమ్ చేయండి. ఓకే, సో వన్స్ జూమ్ చేసి కరెక్ట్ యానిమేషన్లో మీకు అంతా పర్ఫెక్ట్ అనిపించలేదు అనుకుంటే సేమ్ కింది స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. కొద్దిగా ఆ యొక్క ఫోటోకి కరెక్ట్ ఇక్కడ మనకు క్రాప్ అనేది చేసుకోండి. వన్స్ క్రాప్ చేసి మీ యొక్క ఇమేజ్ ఇంకా కావాలంటే కింది స్క్రోల్ అప్ చేసి ఇక్కడ మనకు టిక్ మార్కింగ్ రైట్ ఇవ్వండి. సో ఇక్కడతో మన యొక్క ఫోటో అందులో కరెక్ట్గా సెట్ అయింది. ఇంకా మీరు బాగా సెట్ చేసుకోండి, ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక. సో నేనైతే ఈ లెవెల్లో పెట్టేసి సేమ్ ఇంకా కావాలనుకుంటే మనకు ఇక్కడ కొద్దిగా ఇది కూడా మీరు కొద్దిగా క్రాప్ అనేది చేసుకొని కరెక్ట్ ఇక్కడ టిక్ మార్కింగ్ రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్కింగ్ రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీ యొక్క ఫొటోస్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో వన్స్ నేను వచ్చేసి ఇక్కడ ఇతని ఫోటోని అయితే తీసుకొని మనకు కింది స్క్రోల్ చేస్తే రైట్ సైడ్ మళ్ళీ క్రాపింగ్ ఆప్షన్ ఉంది. వన్స్ క్రాపింగ్లోకి వచ్చేసి ఇది మార్క్ ఎనేబుల్ చేసి షేప్లో రౌండ్ 1 అని సెలెక్ట్ చేసి మీ యొక్క ఇమేజ్ని ఇలా ర్యాక్ చేసి సేమ్ ఈ యొక్క ఫోటోని కూడా కరెక్ట్ ఆ యొక్క టీ కప్లో కరెక్ట్ ఎంటర్ చేసుకోండి. ఓకే, సో యానిమేషన్లో ఈ విధంగా పెట్టేసి మీకు అంతా పర్ఫెక్ట్ అనేసాక టిక్ మార్కింగ్ రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ మనకు టిక్ మార్కింగ్ రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి
లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో కొన్ని ఇమేజ్ అంటే నేను ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను. సో బ్యూటిఫుల్ మెమరీస్ అని ఫస్ట్ మీరు డెమోలో చూసారు కదా, ఆ యొక్క బ్యూటిఫుల్ మెమరీస్ అండ్ టెక్స్ట్ అనే లింక్ అని ప్రొవైడ్ చేస్తాను. సో ఈ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపేస్తాను. మీరు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ మీరు అయితే యాడ్ అయితే ఇచ్చుకోండి. వన్స్ యాడ్ ఇచ్చేసి మనకి ఇలా పైన స్క్రోల్ అప్లో పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్కును ఇవ్వండి. సేమ్ ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క టెక్స్ట్తో పాటు కలిపి మీకు మై లవ్ అంటూ ఒక టెక్స్ట్ అనేది మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ కింద స్క్రోల్ అప్లో పెట్టుకోండి. అంటే మీ యొక్క 2 ఫొటోస్ ఉండి మై లవ్ అంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో 2 యానిమేషన్లో పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక చాటింగ్ లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క చాటింగ్ లిరికల్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. వన్స్ ఇక్కడ యాడ్ ఇస్తూనే ఫస్ట్ నేను చాటింగ్ ఉన్న ఏదైతే వాల్యూమ్ ఉందో అది మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సేమ్ ఈ యొక్క చాటింగ్ ఉన్న మ్యూట్ అనేది ఏదైతే ఉందో అది మ్యూట్ చేశాను. సో ఇక్కడ మ్యూట్ చేసి కరెక్ట్ ఆ యొక్క ఫ్రేమ్లో ఈ యొక్క ఫోటోని కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఓకే, సో యానిమేషన్లో మనకు ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా మీరు 2 సెట్ చేసుకొని ఇక్కడ మనకు సేమ్ ఇంకా కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ ఉంది. వన్స్ క్రోమాకిలోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ 28లో అనేది మినిమం ఒక 35 అలా పెట్టేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ అదే దాని మీదనే టచ్ చేసి ఇంకా మీరు అడ్జస్ట్ కావాలంటే అడ్జస్ట్ అనేది చేసుకోండి. మీకు ఎంతలో కావాలో యానిమేషన్లో అంతలో అడ్జస్ట్ అనేది చేసుకొని మీకు అంత పర్ఫెక్ట్ అనేది చేయక ఇక్కడ మనకు టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి. సో చూడండి మనకు యానిమేషన్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, సో వెరిఫై చేసుకుంటే మనకు ఈ విధంగా వస్తుంది. చూడండి గాయ్స్, చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడతో మన యొక్క ఫొటోస్కి ఆ యొక్క లిరికల్ యానిమేషన్ సెటప్ అయిపోయింది. అయిపోయాక సేమ్ ఇక్కడ హ్యాష్ట్యాగ్ అనే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హ్యాండ్ అనివ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక హెవీ ప్లేయర్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క హెవీ ప్లేయర్ టెంప్లెట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో పాటు కలిపేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసి మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్ కూడా వాల్యూమ్ రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే సేమ్ మళ్ళీ ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి మినిమం ఒక 120 అలా పెట్టేసుకొని 2 మనకు టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గైస్, యానిమేషన్ కానీ ఎఫెక్ట్ కానీ ఆ యొక్క లిరికల్ కానీ అయితే చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు, యానిమేషన్లు, ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి, ఈ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు అది మటుకు. ఓకే, సో ఇక్కడతో అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి, ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడతో అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి, ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఆన్ ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.